హలో గాయ్స్. సో ఎస్ఎస్సి జీడీ పీటీలో చాలా మంది ఫెయిల్ అవుతుంటారు అనమాట. సో మరి పీటీ అంత టఫ్గా ఉంటుందంటే అది ఉండదు. జస్ట్ పీటీలో మనకి హైట్, వెయిట్ అండ్ రన్నింగ్. సో ఈ మూడు పారామీటర్స్ ఒక్కటి చెక్ చేస్తారు అంతే. సో మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో మా ఫ్రెండ్స్, మా బ్యాచ్ వాళ్ళు అండ్ రీసెంట్గా 2023 బ్యాచ్ వాళ్ళు, సో వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి, సో వాళ్ళు ఎవరైతే ఫెయిల్ అయినారో, సో వాళ్ళు ఏ రీజన్స్ వల్ల ఫెయిల్ అయినారు అనేసి నేను ఎంక్వైరీ చేసేసి, సో ఆ రీజన్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు ఈ రీజన్స్ కింద అవాయిడ్ చేసినట్లయితే, సో ఈ రీజన్స్ కింద మీరు ఓవర్కమ్ చేసినట్లయితే, సో మీరు ఈజీగా 5 km కానీ, సో ఈ పీటీలో ఈజీగా ఎక్సెల్ కావచ్చు అనమాట. సో మనం వీడియోకి వెళ్ళిపోదాము. సో వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సో నాకు పీటీ వచ్చేసి నీసాలో జరిగింది అనమాట. సో హైదరాబాద్లో. సో నీసా అంటే నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ అనమాట. సో అక్కడ నాకు పీటీ జరిగింది. సో మమ్మల్ని అందరినీ పిలిచగానే ఇనిషియల్గా మనకు అందరికీ వెళ్ళగానే స్టార్టింగ్ వాళ్ళు చేసేది ఏంటంటే మన హైట్ అనేది చెక్ చేస్తారనమాట. సో హైట్ చెక్ చేస్తారు. తర్వాత మనకి రన్నింగ్ ఉంటుంది. సో ఈ రన్నింగ్లో 50 to 60 మెంబర్స్ ఒక బ్యాచ్ లాగా రన్నింగ్ వదులుతారు అనమాట. సో 50 to 60 మెంబర్స్లో ఓన్లీ మనకి 15 to 20 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు అనమాట. ఆఫ్టర్ రన్నింగ్ మనకి చెస్ట్ చెక్ చేస్తారు అనమాట. చెస్ట్ గురించి మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలా మెన్స్కి అయితే. తర్వాత సో మనం ఎక్సెల్ చేసిన మనకి ఇన్హేల్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది డిఫరెన్స్ ఉండాలన్నమాట చెస్ట్. సో హైట్ ఎలాగో తక్కువ ఉన్న వాళ్ళు ఫస్ట్ స్టెప్లోనే రిజెక్ట్ అయిపోతారు. అండ్ చెస్ట్ గురించి మాట్లాడినట్లయితే, సో మనకి ఇప్పటి నుంచి చెస్ట్ మీద కాన్సన్ట్రేషన్ వాళ్ళైతే సో చెస్ట్ ఈజీగా క్వాలిఫై అవుతారు అనమాట. లైక్ రోజు డిప్స్ తీయడం కానీ, సో ఇలాంటి కొన్ని ఫాలో అయితే చెస్ట్ యాజువల్గా వస్తుంటుంది. జస్ట్ చెస్ట్లో ఈజీగా క్వాలిఫై అవుతుంటారు. సో నెక్స్ట్ రన్నింగ్లో, సో ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నా రన్నింగ్లో, సో అవుట్ ఆఫ్ 50 to 60 మెంబర్స్ ఓన్లీ 15 to 20 పీపుల్ మాత్రం సెలెక్ట్ అవుతున్నారంటే, సో ఈవెన్ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నా మనకి చాలా మంది రిజెక్ట్ అయిపోతున్నారు. సో అరౌండ్ 60 మెంబర్స్ మనకి 40 మెంబర్స్ రిజెక్ట్ అయిపోతున్నారు. సో ఇప్పుడు రన్నింగ్ నుంచి మాట్లాడుతున్నాం. ఓన్లీ రన్నింగ్లో మాత్రం డిస్క్వాలిఫై అవుతున్నారు కదా. సో రన్నింగ్ నుంచి మాట్లాడుతున్నాం. రన్నింగ్ అంత టఫ్గా ఉంటుందంటే అదే ఉండదు. జస్ట్ మనకి మెన్కి వచ్చేసి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలు అనమాట ఇవన్నీ. సో ఉమెన్కి వచ్చేసి 1.6 కిలోమీటర్ ఉంటుంది. సో అది 8.5 మినిట్స్లో. సో ఈ రెండు టూ డిఫికల్ట్ అంటే అంతేం కాదు. జస్ట్ నేను నాకు జరిగిన పీటీలోన నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏందనుకో. సో లాట్ ఆఫ్ మెంబర్స్ అక్కడ, సో నా ఫ్రెండ్స్ కానీ, సో మిగతా రిమైనింగ్ పీపుల్ కానీ, సో వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళకి డైలీ ప్రాక్టీస్ చేయని వాళ్ళు కూడా రన్నింగ్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. అంటే క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. సో అట్లనే మీరు నెగ్లెక్ట్ చేయాలని కాదు. సో నేను చెప్తాను అనమాట. సో ఎంత ఈజీనో ఇది అనేసి. సో ఒకసారి మనం వరల్డ్ రికార్డ్ చూద్దాము. సో ఈయన ఉగాండాకి చెందిన జేషు అనేసి ఒక వ్యక్తి. సో ఆయన వచ్చేసి 5 కిలోమీటర్స్ని మనకి ఈజీగా 12 మినిట్స్ అండ్ 35 సెకండ్స్లో కంప్లీట్ చేసినాడు అనమాట. సో మనకి 24 మినిట్స్ ఉంది. అంటే నేను బాయ్స్ నుంచి మాట్లాడినట్లయితే వాళ్ళకి 24 మినిట్స్ ఉంది. సో మనకి ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉందన్నమాట. సో నియర్లీ హాఫ్ ఉందన్నమాట. సో పెద్ద పెద్ద టార్గెట్ ఏం కాదు. సో మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు దాన్ని. ఫెయిల్ అవ్వడానికి ఇవే రీజన్స్ అనమాట. సో ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇవే రీజన్స్ ఏంటంటే ఎర్లీగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయకపోవడం అనమాట. కొందరు ఉంటారు, సో ఫైనల్ డేస్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేద్దాం అనేసి. ఇంకొందరు అయితే మరీను అసలు బిఫోర్ 10 days ప్రాక్టీస్ చేస్తే సరిపోయింది కదా అనేసి. సో చాలా నెగ్లిజెన్స్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకి స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి, సో వీళ్ళకి డిఫరెన్స్ ఏందో చూద్దాం వన్ బై వన్. ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్లో ఉన్నారు, ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర. సో జస్ట్ ఒక 5 కిలోమీటర్స్కి డైట్ ప్లాన్ మరి ఇవన్నీ అవసరమా అంటే డెఫినెట్గా అవసరమే. ఎందుకంటే మీకు సో కొందరికి పెయిన్స్ వస్తుంటుంది ఎర్లీ మార్నింగ్. అంటే లైక్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే పెయిన్ వస్తుంటుంది అనమాట. స్టమక్ పెయిన్ కానీ, సో ఇలాంటివి మార్నింగ్ రన్నింగ్ చేసేటప్పుడు ఇలాంటివి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. సో ఈ రీజన్స్ ఏంటంటే, సో ఎర్లీ మార్నింగ్ మీరు ఒక ప్రాపర్ ఏదైనా డైట్ తీసుకోవడం వల్ల ఈ రీజన్స్ వస్తూ ఉంటాయి. లైక్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయమని కాదు. సో మీరు రన్నింగ్ పోయే ముందు కొంచెం టైం ఉంటుంది కదా. ఈ టైంలోన మీరు అట్లీస్ట్ ఒక బనానా కానీ, సో కొంచెం వాటర్ డెఫినెట్గా తీసుకోవాలన్నమాట. సో మీరు ఎంటీ స్టమక్తో పరిగెత్తినట్లే అనుకో, సో మీకు ఈ స్టమక్ ఏక్ డెఫినెట్గా వస్తుంది.
సో అట్లనేసి మరీ ఎక్కువ హెవీగా వాటర్ గానీ, సో హెవీగా ఏమన్నా తినడం గానీ ట్రై చేయకూడదు. సో ఎంత సఫిషియెంట్‌గా ఉండాలనమాట. సో జస్ట్ 1 బనానా, ఒక వాటర్. సో మోర్ దెన్ ఎనఫ్. సో స్టిల్ మీకీ స్టమక్ పెయిన్స్ అనేటివి వస్తా ఉంటాయి. సో ఎందుకంటే మీకు ప్రాక్టీస్ లేకపోవడం వల్ల, ఈ డైట్ ప్రాబ్లమ్ వల్ల, సో ఈ 2 రీజన్స్ వల్ల స్టమక్ పెయిన్ వస్తుందనమాట. సో ఇంకొందరైతే ఇంకా ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటారు. ఫైనల్ పీటీలోన. సో ఈరోజు ఎక్కువ పరిగెత్తాలి అనేసి మార్నింగ్ ఇంకా పీటీకి ముందర చాలా తింటుంటారనమాట. బనానాస్ గాని, డ్రై ఫ్రూట్స్ కానీ. సో నేను రియల్‌గా చూశాను మా పక్కన వాళ్ళని. సో వీళ్ళేంటంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తింటా ఉంటారు. సో వాళ్ళకి ఆ రోజు కొత్త గదా! వాళ్ళ స్టమక్‌కి ఎక్స్‌పెరిమెంట్ జేయడం. సో డెఫినెట్‌గా సో కొంచెం డిఫరెన్స్ ఉంటదనమాట వాళ్ళ స్టమక్‌లో. సో ఇంక డెఫినెట్‌గా స్టమక్ పెయిన్ ఒస్తుంది. సో వాళ్ళ పని అక్కడితో అయిపోతుంది. సో వాళ్ళు పడ్డ కష్టము, సో ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. జస్ట్ ఒక ప్రాపర్ డైట్ ఫాలో కాకపోవడం వల్ల. సో ఇంకోటేంటంటే బ్రీతింగ్ కంట్రోల్ కావట్లేదు అనేసి చాలా మందుంటున్నారు. సో బ్రీతింగ్ అనేది ఎవరికీ కంట్రోల్ కాదు స్టార్టింగ్‌లోన. సో నీకే కాదు. సో ఎవరికైనా. సో నాకు కూడా స్టార్టింగ్‌లో కంట్రోల్ అయ్యేది కాదు. సో బ్రీతింగ్‌ని ఎలా కంట్రోల్ చేయాలంటే బై ప్రాక్టీసింగ్ ఒకటే. సో మనం మార్నింగే రన్నింగ్ చేసేటప్పుడు కొంతవరకు పరిగెత్తాం కదా! సో అప్పుడు మనకు బ్రీతింగ్ డెఫినిట్‌గా కంట్రోల్ అవ్వదు. సో మనం దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఇంకా సో మనం బియాండ్ ద పెయిన్ ఎళ్ళాల్సిందే అనమాట. సో అట్లనేసి ఎక్కువ హెవీగా పరిగెత్తమని కాదు. సో అప్ టు ద లిమిట్ డెఫినిట్‌గా పరిగెత్తాలనమాట. సో ఇంకోటేందంటే మీరు స్టార్టింగ్‌లో నాకు బ్రీతింగ్ కంట్రోల్ అవ్వట్లేదనేసి అక్కడితో స్టాప్ అవ్వకూడదు. సో కొంచెం గ్యాప్ తీసుకో. గ్యాప్ తీసుకొని మళ్ళీ పరిగెత్తు. సో ఇలా రెగ్యులర్‌గా అట్‌లీస్ట్ ఒక 10 డేస్ డెఫినిట్‌గా చేస్తా ఉండు. డెఫినిట్‌గా నీకు బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతుందనమాట. అండ్ కొంచెం నేను చెప్పడం అటు ఇటు అయినా డైరెక్ట్‌గా మీకు కన్వే అయిందనుకుంటున్నాను. అండ్ ఐయామ్ హియర్ విత్ యూ గైస్. సో ఈ జీడీ ప్రాసెస్‌లో మీకు ఏ చిన్న హెల్ప్ కావాలన్నా జస్ట్ పుట్ మీ కామెంట్. సో నేను డెఫినిట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మేబీ సమ్‌టైమ్స్ సో కొన్నిసార్లు మనకి నాకు లేట్ అయినప్పటికీ డెఫినిట్‌గా నేను రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ సో మీ నుంచి కోరేదేంటంటే జస్ట్ ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇట్ ఇట్ మోటివేట్స్ మీ మోర్ అనమాట. సో మీకు ఇంకా బెటర్‌గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాను. సో దానికి మీకు ఒక 5 సెకండ్స్ ఇస్తున్నాను. మేబీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటుంటారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాము. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ అండ్ జై హింద్.